9వ పాదయాత్ర అనుకుంటారు. ఇది పాదయాత్ర ప్రారంభం చేస్తారు. మధ్య మధ్యలో ఎక్కడైనా ఏ దేవాలయం లేకపోతే ఎక్కడైనా వసతి ఉంటే ఆ వసతి దగ్గర ఆగుతారు. అలా యాత్ర మాత్రం ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగా ఎక్కడ దాకా అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం దాకా వెళ్ళి అదైన తర్వాత పాదయాత్ర అంతా చేసేసరి బాగానే ఉంది. గతంలో పాదయాత్ర చేసిన వాళ్ళు ఇక్కడ ఉండే ఉంటారు, మీకు తెలుసు. అక్కడ దాకా పాదయాత్ర చేసేసారండి. ఆ కొండ ఎక్కేటప్పుడు ఎలా అనిపించింది అంటారు? అమ్మ, ఇదంతా ఒకెత్తు, ఆ కొండ ఎక్కడం ఒకెత్తు, ఈ కొండ ఎప్పటికి ఎక్కగలుగుతాం, ఆయన ఎప్పటికి చూడగలుగుతాం అని అక్కడికి వెళ్ళేసరికి ఆ రకమైనటువంటి భావన ఏర్పడుతుంది. ఈ పాదయాత్ర ఇదంతా చేసిన తర్వాత అసలు ఈ పాదయాత్రలు ఎందుకు చేస్తారు? చేయడం చేతను కలిగేటటువంటి ప్రయోజనమా? అసలు దేశంలో మనం పాదయాత్ర ఎవరు ప్రారంభం చేశారు? దీనికి సంబంధించినటువంటి వేద ప్రమాణం ఏం చెప్తుంది? పాదయాత్ర ఏ పద్ధతులలో చేయాలి, ఎలా చేస్తే పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయి? బహుశా ఇప్పటికే చాలా మంచి ఫలితాలను పొంది ఉంటారు. ఎందుకంటే మీ ముఖాలలో తేజస్సు కనిపిస్తుంది. తేజస్సు కనిపిస్తుంది అంటే దానికి సంబంధించిన ఆధ్యాత్మిక శక్తి చేరుతోందన్నమాట, లోపలికి వస్తుంది. అది పాదయాత్ర వలన సంభవించేటటువంటి విషయం. మామూలుగా వచ్చేటటువంటి వారు, పీఠాధిపతి వచ్చేవారు, మీకు అనిపిస్తుంది తేడా ఉంది కదా. ఎందుకు అట్లాగా అంటే భగవంతుడితోటి సాన్నిహిత్యాన్ని కలిగి